అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. శ్వాసక్రియను నియంత్రించే ఈ పద్ధతిని ప్రాణాయామమని అంటారు. దేహంలోని వాయువులను నియంత్రించి వాటి గమన దిశలను తారుమారు చేయడం ఈ పద్ధతిలో ఉంటుంది. మన శరీరంలో ప్రాణవాయువును లోపలికి తీసుకోవడం మరియు అపానవాయువును అంటే శ్వాసను బయటకు వదలడం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. యోగులు వీటిని కేవలం శరీర క్రియలుగా కాకుండా ఒక పవిత్ర యజ్ఞంలా చూస్తారు. ఊపిరిని లోపలికి తీసుకోవడం, బయటకు వదలడం, ఈ రెండింటినీ నియంత్రించడం, మధ్యలో కొంతసేపు నిలిపి ఉంచడం వలన శరీరం ప్రాణశక్తితో నిండి ఉన్న పాత్రలా మారుతుంది. దీన్నే కుంభక యోగ సాధన అంటారు. ఈ సాధన ద్వారానే యోగులు అనేక సంవత్సరాలు తమ ఆయువును పెంచుకుంటారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సు ప్రశాంతంగా, ఒత్తిడిని తగ్గించి ఆత్మను బలంగా చేస్తుంది. దీనిని అవగాహనతో చేస్తే మన శ్వాస కూడా ఒక యజ్ఞంలా మారుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.